ట్రాన్స్ ఒక అద్దం లాంటి వాళ్ళు. నువ్వు కోపంగా చూస్తే కోపంగా కనిపిస్తారు, నవ్వుకుంటా చూస్తే నవ్వుకుంటా కనిపిస్తారు. ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత మీకే ఇస్తారు, ఫస్ట్ మీ చేతి నుంచి తీసుకుంటారు అని విన్నాను. వీళ్ళు నిజంగా దేవుళ్ళు లాగానే అర్ధనారీశ్వరులు, వీళ్ళ దగ్గర పిల్లల్ని పెడితే మంచిది. సో అసలు మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏం చెప్తారండి? ఇంకా ట్రాన్స్ కంటే ఇంకా బెగ్గింగ్ లేదా ఓపెనింగ్స్ అవే మేము. ఇప్పుడు ప్రియాంక చూసుకుంటే కనుక తను కూడా చేంజ్ అయింది, ఇట్స్ మంచి లీడ్ యాక్టర్గా చేస్తుంది, ఇప్పుడు బీబీ జోడీ చేస్తుంది. తను కూడా అంటే ఇండస్ట్రీలో కూడా సర్వే అవుతున్నారు. వాళ్ళతో ఎవరితోనే మాట్లాడుతుంటారా? మీకు ఎవరైనా కాంటాక్ట్ ఉన్నారా? పింకీ గారు అంత ట్రాన్స్ లో ఇన్వాల్వ్ కాలేదు. ఏదో కొంత అమౌంట్ ఇస్తే సాటిస్ఫాక్షన్గా వెళ్తుంటారు. బట్ కాకపోతే లేదు మాకు ఇంతే ఇవ్వాలి. మేము ట్రాన్స్జెండర్స్ అని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలంట. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చినప్పుడు కాల్ చేస్తారా? ఎప్పుడైనా ఎవరైనా మీతో మాట్లాడుతుంటారా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు మా ఫాదర్ నా ముఖం చూడలేదు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని. మేము ఒక 90% ఉమెన్స్, ఒక 10% కాదు. ఎందుకు కాదని చెప్పేసి చెప్తే మాకు గర్వసంచి ఉండదు కాబట్టి. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు మనం జనరల్గా సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. సో దీని గురించి ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది, దీని గురించి ఎవరైనా వాయిస్ రేస్ చేస్తే బాగుంటుంది అని మనం ఎప్పుడూ అనుకుంటాం. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఒక సినిమా రూపంలో తీసుకొచ్చారు సునీల్ రెడ్డి కుమార్ గారు. సో ఆ మూవీ ఏదో కాదు, ఎల్జీబీటీ. సో ఈ మూవీకి సంబంధించిన ఇద్దరు ఆర్టిస్టులు మనతో పాటు ఉన్నారు, బ్యూటిఫుల్ లేడీస్. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్ మ్యామ్. లుకింగ్ గార్జియస్, చాలా బాగున్నారు. సో చెప్పండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్జీబీటీ అంటే ఏంటండి? ఎల్జీబీటీ అంటే దాంట్లో 4 కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గేస్, బి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్జెండర్స్. ఎల్జీబీటీ అంటే 4 కమ్యూనిటీస్ మొత్తం కలిపితే ఎల్జీబీటీ క్యూ. ఓకే. దెన్ అసలుకి జనరల్గా దీని మీద చాలా బయట చాలా ఉంటాయి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాస్పెక్టివ్ ఉంటుంది. సో మాకు కూడా అంత దీనిగా కూడా తెలియదు ఫ్రాంక్గా చెప్పాలి అంటే. మిమ్మల్ని అడిగే మేము చాలా నాలెడ్జ్ దీని మీద తెలుసుకోవాలి. సో కాకపోతే రీసెంట్గా దీని గురించి పార్లమెంట్లో ఒక బిల్ కూడా పాస్ అయింది. సో దాని గురించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. సో ఏంటి దాని గురించి చెప్పండి. ట్రాన్స్ బిల్ 2026 అంటే దేని గురించి అంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ రియల్ ట్రాన్స్జెండర్స్ కాదు, ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని దాన్ని ఐడెంటిఫై చేయడానికి గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేసింది. ఆ బిల్ ఏంటంటే, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ దగ్గర మా బట్టలను విప్పేసి మేము ట్రాన్స్జెండర్స్ అని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలంట. డాక్టర్స్ చెక్ చేసి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే మేము రియల్ ట్రాన్స్జెండర్స్ అంట. అలాంటి బిల్ పాస్ చేస్తారు గవర్నమెంట్. సో అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది అన్ఫేర్ అండి. ఏంటిదని చెప్తే, ఇప్పుడు మాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అది ఎవరికైనా కానీ మనిషి అన్నప్పుడు ఉంటాయి. అది మా కోరికతోటి మేము చేసుకున్నాయి అవన్నీ, అవునా కదా? కానీ వీళ్ళు గవర్నమెంట్ మేము ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి పోయి ప్రూవ్ చేసుకోవాలి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తే ఇది ఖచ్చితంగా అన్ఫేర్. అది ఒక బిల్ క్యాన్సిల్ చేసి మీరు ఏదైనా కానీ పెట్టేయండి, పర్వాలేదు. బట్ చాలా మంది ముసలోళ్ళు ఉంటారు, అవునా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు మా కమ్యూనిటీలో చాలా మంది 100+ ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పోయి అక్కడ మానిటర్ ముంగట బట్టలు ఇప్పితే బాగుంటుంది. ఒక మాట చెప్పండి, అసలు అది అన్ఫేర్. ఆ బిల్ వాపస్ తీసుకోవాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తుర్రు. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. సో మీ సైడ్ నుంచి లీగల్ సపోర్ట్ అనేది మీకు ఎట్లా ఉంటుందండి? సో దీనికి మీకు ఎవరైనా కమ్యూనిటీ పెద్దలని కానీ వాట్ ఎవర్ మీ సపోర్టర్స్ ఎట్లా ఉంటారు మీ సైడ్ అసలు? అంటే మా కమ్యూనిటీలో పెద్దవాళ్ళు ఉంటారండి, వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు మాకు ఎప్పటి నుండో. పెద్దవాళ్ళు అంటే ఇంకా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క వాళ్ళు అట్లా పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంతమంది పేరు చెప్పలేము. ఆ పెద్దవాళ్ళే సపోర్ట్ చేస్తారండి. వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటి బిల్ వేసారు, ఇది న్యాయమేనా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటారు, ఒక అబ్బాయి ఉంటారు, మీరు అమ్మాయి అని ప్రూవ్ చేసుకోండి అని చెప్పరు కదా గవర్నమెంట్. మీరు అబ్బాయి అని ప్రూవ్ చేసుకోండి రండి అని చెప్పరు కదా. ఎందుకు ట్రాన్స్జెండర్స్ని, ఎందుకు ఓన్లీ ట్రాన్స్జెండర్స్ మీద ఇంత
కక్ష చూపించి మమ్మల్ని ఎందుకు ఇంత వేదన ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. ఓకే. సో, అసలు బేసిక్‌గా మేము వింటుంటాము. గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీస్ ఉంటాయి, సమ్ రాయితీస్ ఉంటాయని. అసలు నిజంగా మీకు నిజంగానే ఏమైనా సబ్సిడీస్ కానీ, రాయితీస్ కానీ ఉంటాయా అండి? అంటే నాకు అర్థం కాలేదు. అంటే మీకు సమ్ స్కీమ్స్ అని ఉంటాయని జెప్పేసి చెప్తుంటారు కదా! మీకోసం కొన్ని రాయితీస్ ఇస్తాము అంటారు. అట్లాంటియి అసలకేమన్నా ఉంటాయా? స్కీమ్స్ అని చెప్పేసి చెప్తే ఇప్పుడు వాళ్ళు తీస్తారు ఓకే. బట్ అది జనాలకు అందుతుందా అందుతలేదా అని వాళ్ళు చూస్తలేరు. ఇప్పుడు స్కీమ్స్ అనేవి ట్రాన్స్ కోసం చాలా వరకు పెడుతుర్రు వీళ్ళు. కొన్ని అమలైతున్నాయి, కొన్ని అమలైతలేవు. అది కూడా అమలైనవి కూడా మాకేం ఉపయోగపడేటట్టు అయితే నాకు ఇప్పటివరకు అనిపించలేదు. ఎందుకంటే ఒక ట్రాన్స్ హాస్పిటల్ లేదు, మాకు వాష్రూమ్ కూడా లేదు. ఒక ట్రాన్స్ వాష్రూమ్ కూడా ఇబ్బందిగా పోవాల్సి వస్తది. అలాంటి మాటలు కొన్ని వందలాంటి ఇష్యూస్ ఉన్నాయి. బట్ అవును. మీరు చెప్తుంటే నాకదే అనిపిస్తుంది. నిజంగానే మీరు బయటికెళ్ళాలి అంటే స్కీమ్స్ అంటే ఆంధ్ర సైడ్ మా వాళ్ళకి పెన్షన్ ఇస్తారండి. మంత్లీ 4000 అని. అటు ఆంధ్ర సైడ్ ఇస్తారు. తెలంగాణలో ఏం లేదు. మొన్న రేవంత్ రెడ్డి సార్ ఈ జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రాఫిక్ పోలీస్‌గా ఇలాంటి కొన్ని జాబ్స్ మొన్నటి నుండి చేస్తున్నారు తప్ప అంతకుముందు ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి అయితే ఎలాంటి స్కీమ్స్ లేవండి. ఇప్పుడిప్పుడు కొంచెం సొసైటీకని ఈ సీఎం వాళ్ళు, ఈ పెద్ద సార్ వాళ్ళు మా మీద కొంచెం చూపిస్తున్నారు. ఓకే. సో, కానీ నిజంగా మీరన్న పాయింట్ నాకు స్ట్రైక్ అయింది. నిజంగానే బయటికెళ్తే వాష్‌రూమ్ యూజ్ చేసుకోవాలంటే మిమ్మల్ని ఎవరైనా తిడుతుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. తిట్టడం అంటే తిట్టరు. బట్ వాళ్ళ బిహేవియర్ తోటి అర్థమైతది కదా మనకి. బట్ అసలకి జనరల్లీ మీరు కూడా ఒక ఏజ్ వచ్చే వరకు మీ పేరెంట్స్ దగ్గరే ఉంటారు. మెచ్యూరా. మెచ్యూర్ వాటెవర్ మీ కాలేజ్ ఏజ్ వరకు మీ పేరెంట్స్ దగ్గరే ఉంటారు. సో, ఎండ్ ఆఫ్ ది డే విషయాలు మీరు ఇంట్లో చెప్పినప్పుడు మీరు ఫేస్ చేసే అసలకి ఎట్లుంటదండి? మీ ఇంట్లో అసలకి బయటకొచ్చేస్తారు గదా! చెప్పకుండా వచ్చేస్తారా? లేదా మీ ఇంట్లో వాళ్ళు అసలకి ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి పేరెంట్స్ మిమ్మల్ని అప్పుడు దాకా అల్లారు ముద్దుగా చూసుకున్న వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా అనంగానే బయటికి పంపించేస్తారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు. అంటే సొసైటీకి భయపడి, రిలేటివ్స్ కి భయపడి, అయినోళ్ళని కాలోళ్ళకి కొట్టి భయపడి ఇదైతే మా ఇజ్జత్ పోతది, ఇట్లయితే మా ఇజ్జత్ పోతది అని చెప్పేసి వాళ్ళ ప్రిఫరేట్ లో వాళ్ళు కరెక్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చుట్టుపక్కల జనాలు అసలు పొడుచుకొని తినేసేటట్టు మాటలు చెప్తే ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఇంకా అది పేరెంట్స్ అర్థం చేసుకుంటే చాలా బెటర్ అనుకుంటున్నాను నేనైతే. చెప్పేటోళ్ళు మస్తు మంది చెప్తారు, వినని వాళ్ళ చెవిలో అది మాట పడాలో పడొద్దని. సో, నిజంగా ఇందాక మీరు చేసిన టాపిక్ మీకు హాస్పిటల్స్ అని ఎక్కడ మీకంటూ ఒక హాస్పిటల్ కూడా ఉండదు కదా! ఎక్కడైనా సరే. ఎక్కడ లేదండి. సో, మీరు దీని గురించి ఎప్పుడైనా వీళ్ళతో మాట్లాడుతుంటారా? మాకు కూడా ఇలా ఒక అట్‌లీస్ట్ ఒక హాస్పిటల్ ఉంటే బావుంటుంది. మీకంటూ సెపరేట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కలాగా. సో, మీ హెల్త్ ఇష్యూస్ గురించి ఎవరైనా పట్టించుకుంటారా? లేదండి, ఒక క్లినిక్ స్టార్ట్ అయింది. బట్ ఆ క్లినిక్ ప్రతి చోట్ల అవైలబుల్‌గా ఉండదు కదా! ఒకటే చోట్ల ఉంది. అది ఎక్కడుందో నాకు కూడా తెలవది. అలాంటి ప్లేస్‌లో ఉంది అది క్లినిక్. బట్ ఏంటిదని చెప్పేసి చెప్తే ప్రతి ప్లేస్‌లో అలాంటి క్లినిక్స్ పెట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా మంది డాక్టర్స్‌కి తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటిది ఒక విమెన్‌కి, మ్యాన్‌కి ఉండే పార్ట్స్ కాదు కదా! సెపరేట్‌గా ఉంటాయి. మేము చేపించుకున్నదా అది కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు డాక్టర్స్ చాలా మంది. మా ఫ్రెండ్‌కి ఒక ఆమెకి యూరిన్ ప్రాబ్లమ్ వస్తే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. హాస్పిటల్‌కి వెళ్ళి చెక్ చేయండి అని చెప్పేసి చెప్తే ఆయన ఏం అర్థం చేసుకుంటలేడు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయనకి డాక్టర్‌కి అర్థం కాలేదు ఆ సబ్జెక్ట్ ఏంటిదా అని చెప్పేసి. ఇంకా మామూలు ప్రజలకి ఏం అర్థమైపోతది? అది గవర్నమెంట్ కొంచెం దృష్టి పెట్టి దాని మీద పనిచేస్తే మంచిది. యెస్. సో, అపార్ట్ ఫ్రమ్ ఈ మూవీకొస్తే గనక డెఫినెట్‌గా హ్యాపీ. అంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకురావడం అనేది ఫస్ట్ థింగ్ గ్రేట్. అంటే దీనిలో కమర్షియాలిటీ చూసుకోకుండా నిజంగా వీళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. కొంతమందికైనా మీకున్న ప్రాబ్లమ్స్ జనాలకి తెలియాలి అంటే ఉన్న ఒక ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే సోషల్ మీడియా అండ్ సినిమా. సో, ఈరోజు మీరిద్దరూ త్రూ ఔట్ సినిమాలో చేశారు అని చెప్పేసి నేను విన్నాను. సో, మీ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి? ఎలా డిఫెన్స్ చేసుకుంటారు అంటే ఏం చెప్తారు? సేమ్ అండి. మా లైఫ్ బయట ఎలాగ ఉండిద్దో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉండిద్దండి. మీరు చెప్పండి. మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? నా పేరు శ్యామల. నా క్యారెక్టర్ ఎలా ఉంటదని చెప్తే లైఫ్‌లో ఎవరికైనా గానీ అలాంటి ఒక వ్యక్తి మనకు సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి ఉంటది. అదే క్యారెక్టర్ నాది. ఓకే. సో, లైక్ ఏ సపోర్టింగ్ రోల్ అని చెప్పి అనుకోవచ్చు మేము.
ఓకే. సో, ఫస్ట్ అసలకి సినిమా ఇలా తీస్తున్నాము, మీరు ఇలా యాక్ట్ చేయాలి అన్నప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ అంటే నేనైతే మస్తు సంతోషపడిపోయినా. ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నాం అని చెప్పేసి మస్తు సంతోషపడ్డాం. దాని తర్వాత ఇంకా ఆ రోల్ కి నా ఫ్రెండ్, రియల్ ఫ్రెండే అందులో హీరోయిన్ క్యారెక్టర్ లో ఫ్రెండ్ అవ్వడం అనేది చాలా సర్ప్రైజింగ్. ఓకే. సో, మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేమనుకున్నారు మా ఫ్రెండ్ నేనైతే షాక్ అయ్యానండి ఫస్ట్ టైం. అంటే నేను ఇంతవరకు చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ టైం అది కూడా ఒక మూవీలో, అది కూడా మెయిన్ క్యారెక్టర్‌గా రావడం నేను చాలా షాక్ అయిపోయాను. భయమేసేసింది. డైరెక్టర్ గారు, మా గురువు గారు వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేసి నాకు కొంచెం హోప్ ఇయ్యడం వల్ల నేను ఒప్పుకున్నాను మూవీకి. ఓకే. సో, ఎస్తర్ గారు దీనిలో మంచి లీడ్ రోల్ చేస్తున్నారని 'ఎల్బి శ్రీరామ్' గారు గాని, ఎస్తర్ గాని వీళ్ళందరూ మంచి లీడ్ రోల్స్ చేస్తున్నారు. చూసాము. పోస్టర్‌లో చూసా నేను. సో, వాళ్ళతో యాక్ట్ చేశారు కదా! ఎట్లా ఉంది? ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అంత పెద్దవాళ్ళని టీవీస్‌లలో, ఫోన్స్‌లలో చూడడం తప్ప రియల్‌గా ఫస్ట్ టైమ్ చూసాం కదా! కొంచెం షివరింగ్ అయిపోయాను. ఆ 'ఎల్బి శ్రీరామ్' గారిని చూడడం కానీ, ఎస్తర్ గారిని చూడడం కానీ, రాజు ఖేర్ గారిని బాలీవుడ్ యాక్టర్ అతను. ఆహ్, వాళ్ళని చూడడము, వాళ్ళతో ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ చెప్పుకోవడము, సీన్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అయ్యామండి ఆ సిట్యుయేషన్‌లో. సో, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారండి? వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు. మేము పెద్ద యాక్టర్స్ అలా ప్రౌడ్‌గా అలా కాకుండా కామ్‌గా, కూల్‌గా ఇలా కాదు, ఇలా చెయ్యి, ఫస్ట్ టైమ్ కదా అలానే ఉండిద్ది. అండ్ ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎస్తర్ గారు గాని, రాజు ఖేర్ గారు గాని వీళ్ళందరూ. సూపర్. మీరు చెప్పండి. అంటే సినిమా చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బందిగా అనిపించిందా? అంటే త్రూ ఔట్ షూట్ అప్పుడు ఏదైనా ఇబ్బంది పడిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఇబ్బంది ఏం పడలేదు. బట్ ఏంటిదని చెప్పేసి చెప్తే నర్వస్ అయిపోయాను నేను చాలా. అంటే అంత పెద్ద యాక్టర్స్ ముంగట మనం యాక్టింగ్ చేయాలంటే మామూలు విషయం ఏం కాదు. అది కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే అంత మంచి మూవీ మనకు రావడం అంటే థాంక్ యూ టు గాడ్ అంతే అనుకుంటాను. బట్ వాళ్ళు చాలా కూల్‌గా ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పేసి బాగా సపోర్టింగ్‌గా మాట్లాడింది నాకు బాగా నచ్చింది. సో, బా సపోర్ట్. బాగా సపోర్ట్ చేసిర్రు. ఇంకా అనుపమ్ ఖేర్ సార్ వాళ్ళ తమ్ముడు రాజు ఖేర్ సార్ అయితే మరీ కూల్. "ఏ సనా ఆజాओ बैठेंगे बात करेंगे आओ चाय पियो" అంత కూల్‌గా ఉన్నాడు ఆయన. అసలు చాలా మంచిగా అనిపించింది. సో, మీరు ఫస్ట్ సినిమా వాళ్ళతో చేస్తాము అంటే వాళ్ళేమన్నా మనల్ని అంటారా? ఎలా చూస్తారు? ఏంటని భయంతో వచ్చారా? చిన్న భయం ఉంటది కదండీ! అంత పెద్దవాళ్ళు ఇప్పుడు నార్మల్‌గా మన పబ్లిక్‌లో నడుచుకుంటూ ఎళ్తుంటేనే కొంచెం చిన్న చూపులా చూస్తారు ఎవరైనా. అంత పెద్ద యాక్టర్స్ వాళ్ళ పక్క పక్కన నిల్చొని ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ డైలాగ్స్ చెప్పుకొని మాట్లాడడం అంటే కొంచెం తడపడ్డాను నేను, భయపడ్డాను కూడా. కానీ వాళ్ళు అలా లేరండి. చాలా కూల్‌గా, ఎంత ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా మీరు సర్జరీస్ చేయించుకుంటారని చెప్పి మేము వింటుంటాము. జనరల్‌గా ఏ ఏజ్ తర్వాత అసలు సర్జరీస్ అనేవి చేయించుకోవచ్చు? బట్ అవి నేను చాలా వీడియోస్‌లో ప్రియాంక గాని వీళ్ళందరూ చెప్పినప్పుడు నేను విన్నాను. అసలకి ఎంత పెయిన్‌ఫుల్ అంటే అవి అసలకి లైక్ ఒక సెకండ్ బర్త్ అన్నట్టే ఉంటుంది అంటుంటారు. సో, అసలు మీరు చెప్పండి ఏ ఏజ్‌లో సర్జరీస్ చేయించుకుంటారు అసలు ఏంటిది? నేనైతే ఇంటి నుండి నా చిన్న ఏజ్‌లో వచ్చేసానండి నేను హైదరాబాద్‌కి. హైదరాబాద్‌కొచ్చేసిన తర్వాత నాకప్పుడు 14 ఇయర్స్ అనుకుంటా. 14 ఇయర్స్ అప్పుడు మా గురుగారైన సోనా రాథోడ్ గురుగారి దగ్గరకొచ్చాను. తనని వచ్చిన వెంటనే అడిగేసాను, నాకు సర్జరీ చేయించండి. నేనిలా అబ్బాయిలాగా ఉండలేను. నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను అమ్మాయిలాగా అవ్వాలి. నేను పూర్తిగా అమ్మాయిలాగా అయిపోవాలంటే తను చెప్పింది, ఇంత చిన్న ఏజ్‌లో సర్జరీ చేయించుకోకూడదు. 18 ఇయర్స్ తర్వాతే సర్జరీ చేయించుకోవాలని. ఒక 3 ఇయర్స్ నన్ను ఆపి 18 ఇయర్స్ తర్వాత నాకు సర్జరీ చేయించారు. ఓకే. యూజువల్‌గా మీ సర్జరీస్ అనేది ఎక్కడ చేస్తారండి? చాలా ఉంటాయండి. చాలా ఏరియాస్ ఉంటాయి. ఢిల్లీలో, ముంబైలో చేసుకుంటారు. హ్మ్. ఎక్కువగా ఇట్లా ఇవన్నీ ఢిల్లీ, ముంబై అలాంటివి ఇప్పుడిప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్‌లో కూడా మా దగ్గరకు వస్తున్నాయి సర్జరీస్, న్యూ సర్జరీస్ క్లినిక్స్ ఓపెన్ అయితున్నాయి. అది కూడా ప్రైవేట్‌ది. ఇంకా అక్కడ అంటే అది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంది కదా! అక్కడ కొంచెం ఎక్కువ. సో, జనరల్‌గా మీరు ఒక సర్జరీ చేయించుకోవాలి అంటే ఎంత డబ్బులు ఎఫర్ట్ చేయాల్సొస్తదండి? చాలానే చేయాలండి. ఒక 5, 6 లాక్ వరకు చేయాలి. ఓకే. టోటల్‌గా అంటే ఒక 10-12. 10, 12 సో, మీరు 10, 12 లాక్స్ అనేది మీరు ఎర్న్ చేసుకొని వాళ్ళకి పే చేసే మీరు సర్జరీ చేయించుకోవాలి. అండ్ ఆ తర్వాత ఎన్ని రోజులు రెస్టింగ్ టైమింగ్ కూడా ఉంటాయి కదా మీకు? 40 డేస్ బయటికెళ్ళొద్దు.
40 days ఇంట్లోనే ఉండాలి, చీకటి గదిలో ఉండాలి. అలాంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మా దాంట్లో, అవి పాటించుకోవాలి. ఓకే. సో, సర్జరీ తర్వాత ఎలాంటి పద్ధతులంటే ఏం చెప్తారు? అంటే సర్జరీ తర్వాత డైరెక్ట్‌గా వచ్చి ఒక ప్లేస్‌లో ఉండాలా? ఆ తర్వాత ఎలాంటి పద్ధతులు పాటించాలంటే ఏముంటాయి? అంటే ఏం లేదు, నార్మల్‌గానే ఇంట్లోనే ఉండాలి. ఎవరి ముఖం చూడొద్దు. హ్మ్. గుడ్డ కప్పుకొని ఉండాలి. ఇంట్లోనే ఉండాలి. దాని తర్వాత ఇంకా 11వ స్నానమని, 21 స్నానమని, దాని తర్వాత 31, 41 రోజు పసుపెట్టి స్నానం చేపిచ్చి, మా పద్ధతులుగా పూజలు చేసి ఇంకా మార్నింగ్ వరకు వేచుండి, సూర్యుడిని చేసి ఇంకప్పుడు లైఫ్ స్టార్ట్. ఓకే. అప్పటినుంచి మీరనుకున్నట్లు మీ లైఫ్‌లో మీరు ఉండొచ్చు. సో, కానీ చాలామంది మేము చూస్తుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో రెస్పెక్ట్ అనేది మీకెక్కడ పోతుంది అంటే గనక, ఇప్పుడు చాలామంది షాప్స్ దగ్గరికెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకోవడం, డిమాండ్ జేయడం, దీనివల్ల మీకు చాలా ఇర్రెస్పెక్ట్ అవుతుంది గదా! అంటే మీకు ఇప్పుడు జాబ్స్ లేకపోవడం వల్ల అట్లా చేస్తున్నారా? అసలది ఇలా అవుతుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదని చెప్తే, ఈ టాపిక్‌కి నేను చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. ట్రాన్స్ ఇబ్బంది పెట్టేది వాళ్ళు ట్రాన్స్ కాదు. కొంతమంది ఉన్నారు, లేరని చెప్పేసి నేను చెప్తలేను. బట్ ఏంటిదని చెప్తే అది కాపీ పేస్ట్ తయారైపోతుంది. బాయ్స్ డబ్బు కోసం నేను ఇలాంటి ఏషం ఏసేసుకొని వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చి ఏషం మార్చేసేయాలి, అలాంటి మైండ్ సెట్లు నడుస్తున్నాయి ఇప్పుడు. చాలా మంది చేసేటి ఇదే. ట్రాన్స్ ఎక్కువ మంది వస్తలేరు. సరే, ఇప్పుడు నేను ఒకదాన్ని ఉన్నానా, నేను తప్పు చేస్తే నాకే వర్తిస్తది, వేరే వాళ్ళకి వర్తించదు. కానీ బాయ్స్ కూడా చాలా మంది సంపాదన కోసం ఇన్వాల్వ్ అయిపోతుర్రు. ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత వెళ్ళిపోతుర్రు. అంటే మాతోటి సంబంధం ఉండదు వాళ్ళకి. ఎక్కడైనా గృహప్రవేశం అట్లుంటే తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు. వాళ్ళకి ఇంకేం సంబంధం లేదు, మాతోటి లేదు, ఎవరితోటి లేదు. అలా వాళ్ళ వల్ల కొంచెం పేరు ఖరాబ్ అయితుంది. ఇప్పుడు ఆడోళ్ళ దాంట్లో కూడా మంచోళ్ళు ఉంటారు, మగోళ్ళ దాంట్లో కూడా మంచోళ్ళు ఉంటారు. అలా అని ఆడోళ్ళ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు, మగోళ్ళ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే మా దాంట్లో కూడా మంచోళ్ళు కూడా ఉన్నారు, చెడ్డోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా అందరికీ పేరు ఖరాబ్ అవుతుంది. సొసైటీ ఏం అర్థం చేసుకోవాలంటే, ట్రాన్స్ అందరు అలా ఉండరు. కొంతమంది బతకాలని చెప్పేసి కూడా అనుకుంటారని చెప్పేసి వాళ్ళలో ఒక్కటి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఓకే. సో, చూసుకుంటే గనక రీసెంట్‌గా న్యూస్‌లో కూడా వచ్చింది. ఒక గృహప్రవేశం జరుగుతుంది. కొత్తగా షాప్స్ కట్టినా, హౌసెస్ సెరమనీస్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళొస్తారు. వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇస్తే సాటిస్ఫాక్షన్‌గా వెళ్తుంటారు. బట్ కాకపోతే లేదు, మాకు ఇంతే ఇవ్వాలి, ఇంతే కావాలని చెప్పి గొడవలు చేయడం, డిమాండ్ చేయడం, ఈరోజు ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆ ఇష్యూ చాలా పీక్స్‌కెళ్ళి న్యూస్‌లో కూడా వైరల్ అయ్యేంత వీళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే దాకా వెళ్ళింది. సో, దీనికి ఏం చెప్తారు? నిజంగా ఎక్కువ చూస్తున్నాం. ఒక మాట నేను ఏంటి చెప్తానని చెప్పేసి చెప్తే, ఫస్ట్ రిసీవ్ చేసుకునేటోళ్ళు కొంచెం మంచిగా రిసీవ్ చేసుకుంటే చాలా బెటర్. కొంతమంది అలా ఉండరు. పోంగానే ఎందుకొచ్చారు, ఏమొచ్చారు, మీరు ట్రాన్సా కాదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్ తట్టుకోలేనిది ఒక మాట అంటే, నీ ఐడెంటిటీ ఏంటిదని చెప్పేసి చెప్తే, నువ్వు ఒక మొగడువా, అమ్మాయివా అని చెప్పేసి నువ్వు ఒక క్వశ్చన్ వేస్తే, నేను ఖచ్చితంగా దానికి 100-200% సీరియస్ అవుతాను. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వచ్చాను కదా ఇక్కడికి. నేను ఉట్టిగా వచ్చేయలేదు. అయ్యో బై బర్త్ నేను అంగరంగ వైభవంగా బతికి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ రాలేదు. నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నరకయాతన అనుభవించి చేసి ఈ రోజు నీ ముంగట అమ్మాయిలకు కూర్చున్నాను కదా మేడం. అలాంటప్పుడు నాకు నువ్వు ఒక అమ్మాయి లెక్క ట్రీట్ చేస్తే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ కొంతమంది అట్లా చేయరు, కొంచెం గలీజ్ గా మాట్లాడతారు. అలా అన్నప్పుడు ఇంకా ట్రాన్స్ సీరియస్ అయిపోతారు. ట్రాన్స్ ఒక అద్దం లాంటి వాళ్ళు. నువ్వు కోపంగా చూస్తే కోపంగా కనిపిస్తారు, నవ్వుకుంటూ చూస్తే నవ్వుకుంటూ కనిపిస్తారు. ఇది ఒక్కటే మేము. దానివల్ల అట్లా ఫేక్ వల్ల కూడా మీరు ఇబ్బంది పడుతుంది. అలా కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా రిసీవ్ చేసుకునేటోళ్ళు కొంతమంది కరెక్ట్ రిసీవ్ చేసుకుంటలేరు. ట్రాన్స్ ఒకటి తప్పు చేస్తే తప్పని చెప్తారు, కానీ అక్కడ నుంచి ఏం జరిగిందో కొంతమంది ఆలోచించరు. అక్కడ కూడా చాలా సీరియస్ అయితేనే అవుతారు, ఒట్టిగా అన్నారు. ఓకే. అట్లాంటి అటు సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏమైనా అన్నప్పుడే మీరు కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో, నేను ఒక కల్చర్‌లో ఇలా ఇది విన్నాను. కరెక్టో కాదో అది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. మార్వాడీస్‌లోనే కమ్యూనిటీస్‌లో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత మీకే ఇస్తారు, ఫస్ట్ మీ చేతి నుంచి తీసుకుంటారు అని విన్నాను. సో, అది అసలుకి నిజమా? అది ఏ కమ్యూనిటీలో అట్లా చేస్తారు? అన్ని కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు, అలా అని కాదు. ప్రతి కులమోళ్ళు అంతే అనుకుంటారు. మా ఊళ్ళో వేస్తే చాలా మంచిదని చెప్పేసి. ఓకే. అట్లా ఎప్పుడైనా పిలుస్తారా అండి మీరు డెలివరీ? చాలా పిలుస్తారండి. చాలా మంది పిలుస్తారు. అంటే మార్వాడి వాళ్ళు ఎక్కువ మమ్మల్ని ఒక అర్ధనారీశ్వరుని లాగా, ఒక దేవునిలాగా ఎక్కువ భావిస్తారు వాళ్ళు.
ఈ నార్మల్‌గా తెలుగు పీపుల్ కంటే, ముస్లిమ్స్ కంటే మార్వాడి వాళ్ళు కొంచెం చాలా రెస్పెక్ట్ ఇచ్చి, వీళ్ళు నిజంగా దేవుళ్ళలాగానే అర్ధనారీశ్వరులు వీళ్ళు, వీళ్ళ దగ్గర పిల్లల్ని పెడితే మంచిది, వీళ్ళ ఆశీర్వాదాలు మంచివి అని ఇంటికి పిలిచి మరి పిల్లోడిని మా ఒళ్ళో పెట్టి కొంచెం ఆడి, పాడి డబ్బులిచ్చి పంపిస్తారు. వాళ్ళ ప్రేమగా ఎంత ఇస్తే అంత తీసుకొని వచ్చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటిదని చెప్పేసి చెప్తే మేమిద్దరం కదా, అంటే అర్ధనారీశ్వరు అంటేనే ఇద్దరు, శక్తి సంపత్తి అన్ని మాయమే కదా. వాళ్ళ పిల్లల్ని మా ఒళ్ళో వేస్తే గనక శక్తి సంపత్తి రెండు కలిసి వస్తాయి, బాగుంటారు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. ఓకే. అలా కూడా ఉంటారు కదా. వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం. అలాంటప్పుడు ఎప్పుడైనా మీకు బేబీని ఇచ్చినప్పుడు ఫీలింగ్ ఎట్లా ఉంటుంది మీకు? చాలా మస్తు అనిపిస్తుంది. అంటే మాకు పిల్లలు పుట్టరు కదండి. ఎవరో బేబీని తెచ్చి మా ఒళ్ళో పెట్టినప్పుడు అది ఆ బేబీ ఏదో మా బేబీ లాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ బేబీని పట్టుకొని ఆడుకుంటూ, పాడుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ సిచ్యువేషన్‌లో. ఓకే. సో, ఇట్లా జనరల్‌గా మీకు పిలుస్తుంటారు. అంటే చాలామంది నేను వినింది ఏంటంటే హాస్పిటల్స్‌కి పిలుస్తారని కొంతమంది చెప్పారు. అంటే నాకు పర్టిక్యులర్‌గా తెలీదు. హాస్పిటల్‌కే ఫస్ట్ డాక్టర్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచే తీసుకుంటారు వీళ్ళని ఒకటి విన్నాను. అండ్ లేదు ఏదో ఇంట్లో పద్ధతులు చేసేటప్పుడు పిలుస్తారని విన్నాను. సో, జనరల్‌గా మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారండి డెలివరీ అంటే? ఇంట్లోనే అండి. ఇంట్లోనే ఇంటికే ఇంటికే పిలుస్తారు. పిలుస్తారు. హాస్పిటల్ దగ్గర ఇంటికి పిలిచి మీకు అక్కడ పూజ ఏమన్నా చేయిస్తారా? పూజ ఏం లేదండి. ఆ పూజ ఏం పిల్లలతోటి దిష్టి తీపిచ్చుకొని చేసి పిల్లని మా ఒళ్ళో వేసి ఆడి పాడి చేసి మాకు చీరలు పెట్టి పంపిస్తారు డబ్బులు ఇచ్చి. ఓకే. సో, ఇప్పుడు చూసుకుంటే గనక ట్రాన్స్‌లో కూడా చాలామంది హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నుంచి చాలామంది పెద్ద పెద్ద జాబ్స్‌లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, మన డాక్టర్స్ ఏంటి, ఐఏఎస్‌లేంటి, ఐపీఎస్‌లేంటి చాలామంది ఉన్నారు. సో, మీరు ఎందుకు ఎక్కువ ఇప్పుడు స్టడీ వైస్ ఎక్కువ ఎళ్ళట్లేదు అంటే ఏం చెప్తారు? స్టడీ వైస్ అని చెప్పేసి చెప్తే మేము చిన్నప్పుడే వచ్చేసినామండి. మేమందరం చిన్నప్పుడే వచ్చేసినాం. మా స్టడీ అంత కాలేదు. ఇంకో విషయం ఏంటిదని చెప్తే ఇప్పుడు ఈ జనరేషన్‌లో వచ్చేటోళ్ళందరూ చదువుకొని చేసి వెల్ సెటిల్‌గా వచ్చి జాబ్‌లు చేస్తుర్రు. ఎవరు సర్టెన్ టైం నుంచి చదువుకుంటా పోలేదు ట్రాన్స్‌లోకి వచ్చినంక. ఇంకా మా టైంలో అంత నాలెడ్జ్ ఎవరికీ లేదు. అక్కడ పేరెంట్స్‌కి లేదు, ట్రాన్స్‌కి లేదు. అంటే చదువుకోవాలి, హై స్టడీస్ చేసి మనకు ఒక పేరు రావాలి అలాంటి ఉద్దేశంలో మేము ఆలోచించాలి. ఇంట్లో నుంచి బయటకొచ్చేసి మేము అమ్మాయిలకి మారితే చాలా అనేది ఒక సస్పెన్స్ ఉండేది. ఇంకా అది ఇప్పుడు ఈ జనరేషన్‌లో వచ్చే పిల్లలు ఏంటిదని చెప్పేసి చెప్తే, మేము ఫస్ట్ చదువుకొని మా కెరియర్ సెట్ చేసుకొని అప్పుడు మేము మారతామని వాళ్ళు అనుకుంటుర్రు. సో, అసలకి జనరల్లీ అంటే ఇప్పుడు మామూలుగా అందరిలానే బర్త్ ఉంటుంది. మీకు అందరిలానే మీరు ఉంటుంటారు. అసలకి మీ ఏజ్ నుంచి మీకు ఇట్లాంటి లేదు నేను అబ్బాయిగా ఉన్నాను కాబట్టి బట్ నాకు అమ్మాయిలానే మారాలనిపిస్తుంది అనేది మీకు ఏ ఏజ్ నుంచి అట్లాంటివి చిన్నప్పటి నుంచి అట్లనే అనిపిస్తది. చిన్నప్పటి నుంచి మేము అదే బట్టలేసుకోవడం, అలాంటి చేష్టలే చేయడం అవి ఇవి నడుస్తాయి. దాని తర్వాత కొంచెం పెరిగే టైంలో కొన్ని ట్రోలింగ్స్ వస్తాయి మనకి. సొసైటీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఇంట్లో నుంచి ఇట్లెందుకు చేస్తున్నావు, అట్లెందుకు చేస్తున్నావు. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండి దాని తర్వాత మనకు క్లారిటీ వస్తదొకటి. ఆ క్లారిటీలో మేము అర్థం చేసేసుకుంటాం. ఇది మీది, ఇక్కడ మారాలి. ఇది మా ప్రపంచం కాదు. మా ప్రపంచం వేరే ఉంది. మేము మా ప్రపంచంలోనే బతకాలని చెప్పేసి అప్పుడు వచ్చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక చూసుకుంటే గనక తను కూడా చేంజ్ అయింది. ఇట్స్ మంచి లీడ్ యాక్టర్‌గా చేస్తుంది. ఇప్పుడు 'బీబీ జోడీ' చేస్తుంది. తను కూడా అంటే ఇండస్ట్రీలో కూడా సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళతో ఎవరితోనా మాట్లాడుతుంటారా? మీకు ఎవరైనా కాంటాక్ట్ ఉన్నారా? మేము టచ్‌లో లేము. ఇంకో విషయం ఏంటిదని చెప్పేసి చెప్తే 'పింకీ' గారు అంత ట్రాన్స్‌లో ఇన్వాల్వ్ కాలేదు. అంటే వాళ్ళు ఆమె ఫస్ట్ నుంచే ఇండస్ట్రీలోనే ఉంది. 'జబర్దస్త్' దగ్గర నుంచి అప్పటినుంచి ఆమె అందులోనే ఇండస్ట్రీలో ఉండి ముంగటికి అడుగేసింది. మేము ట్రాన్స్‌లోనే వచ్చినాం. స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ఇప్పటి వరకు కూడా మేము ట్రాన్స్‌లోనే ఉన్నాం. ఓకే. తను 'పవన్' నుంచి ఫస్ట్ ఒక దీనిలోనే చేస్తూ ఉండేది. సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా లేదు తను చేయించుకొని సర్జరీ చేయించుకొని 'పవన్' నుంచి ప్రియాంకగా తను చేంజ్ అయింది. సో, అట్లా ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే గనక 'తమన్నా సింహాద్రి' గారు మీకు కాంటాక్ట్ ఉంటారు. వాళ్ళు కూడా అంతేనా? లేదు అంటే వాళ్ళు లేదు. 'తమన్నా సింహాద్రి' అమ్మ ఆమె ఫస్ట్ నుంచి ట్రాన్స్‌లోనే ఉంది. ట్రాన్స్‌లో ఉండి ఆమె ముంగట్టు అడుగేసింది. ఆమె ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఏం లేదు.
అట్లా ఏం లేదు. సో, నేను రీసెంట్‌గా కూడా చూసాను. ఉపాసన గారు కూడా వాళ్ళతో మాట్లాడుతా ఉంటారు. తన పేరొచ్చేసి లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు. లక్ష్మి ఇప్పుడు ఉపాసన గారు కూడా తను పిలుస్తూ ఉంటారు లక్ష్మీనారాయణ త్రిపాఠి గారిని. సో, తను కూడా చాలా మందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, అలా మీకేమన్నా లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు ఏమన్నా కాంటాక్ట్ ఉండడం గాని అలా ఏమన్నా ఉంటదా? మాకు కాంటాక్ట్ ఏమి ఉండరండి. అంటే మాది ఇక్కడ తెలంగాణ కదా! వాళ్ళది ఎక్కడో ఢిల్లీ, ముంబై. వాళ్ళకి మాకు ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. సో, బట్ కాకపోతే ఇప్పుడు మీకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఇప్పుడు హాస్పిటల్స్ కానీ ఇట్లా ఏమన్నా ఇన్స్యూరెన్స్‌లు అట్లా ఏమన్నా ఉంటాయండి మీకేమన్నా? ఏం లేవండి. సో, అసలు మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఏం చెప్తారండి? ఇంకా ఇట్లనే ట్రాన్స్ కంటే ఇంకా బెగ్గింగ్ లేదా ఓపెనింగ్స్ అవే మేము ప్రిఫర్ చేస్తాం ఎక్కువ శాతం అయితే. సో, మ్యాక్స్ మంత్లీ మీ ఇన్‌కమ్ అంటే ఎంతుంటదండి? నేనైతే చెప్పలేమండి. ఎందుకంటే డిపెండ్ ఆఫ్ మీ. ఎందుకంటే నేను ఈ రోజు ఎళ్తాను, ఈ రోజు నాకొస్తది. రేపు నేను ఎళ్ళను, నాకు రాదు. అలాంటి టైప్. అది జాబ్ కాదు కదా! జాబ్ కాదు కదా! అది కంటిన్యూ చెప్పలేము. చేసుకుంటా మంత్లీ సాలరీ పడతదని అలా కాదు. సో, అట్లా అని కాదు. జస్ట్ ఒక మంత్లీ అనేది అంటే మీకు సర్వే అవ్వడానికి, రెంట్‌లకి సరిపోతాయండి. వీటన్నిటికి సరి సరిపోతాయి. ఓకే. సో, సడెన్‌గా మీలో ఎవరికైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, మీకంటూ ఏమి ఫిక్స్డ్ ఇన్‌కమ్స్ ఉండవు. ఏది ఉండదు. సో, వాళ్ళ హాస్పిటల్స్‌కెళ్ళాలి లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎలా అందరం కలిపి చేసుకుంటాం. మా గ్రూప్స్ ఉంటాయి కదా! గ్రూప్‌లలో ఇట్లా హెల్త్ ఇష్యూ వచ్చిందమ్మా, కొంచెం సాయం చేయండి అని మాకు చెప్తే, మేమే. అందరం కలిసి మనిషికి తోచినంత మేమందరం చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే. సో, కొన్ని సొసైటీలో మీరు బాగా ఎదుర్కొనే పెద్ద ప్రాబ్లమ్ అంటే ఏం చెప్తారు? ఈ డిస్క్రిమినేషన్ అండి. హ్మ్. జెండర్ డిస్క్రిమినేషన్. చీప్‌గా చూడడము. ఆహ్, ఇంతే. ఈ సొసైటీ నుండి మేము ఎదుర్కొనేటివి. సో, అంటే మీది నాకొక డౌట్ ఎప్పటి నుంచో డౌట్ అండ్ సో, మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. వాయిసెస్ అనేది కూడా మీరు ఆపరేషన్ చేసుకునేటప్పుడు వాయిస్ కూడా ఏమైనా సర్జరీ ఉంటుందా? అంటే ఆల్ ఆఫ్ సడెన్ వాయిస్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది చూసాను చాలా మందికి. సో, అది ఎట్లా అండి? ఎందుకు అట్లా వాయిస్ చేంజ్ అవ్వడానికి రీజన్? హార్మోన్స్ అండి. వాయిస్‌కి సర్జరీస్ ఉంటాయో లేదో నాకైతే తెలీదు గానీ, హార్మోన్స్‌తో పాటు హార్మోన్స్ వస్తుంటాయి. ఇంకా వాయిస్ కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు మేము కన్వర్ట్ అయితాం కదా! కన్వర్ట్ అయినప్పుడు ఏంటిదని చెప్పేసి చెప్తే ఆ మేల్ ఆర్గాన్స్ ఏమో వెళ్ళిపోతాయి కదా! ఫీమేల్ హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అయితాయి. అలాంటి టైంలో ఏ టు జెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు ఇంకా వాయిస్ కూడా అట్లనే అయిపోతూ ఉంటది. ఓకే. సో, అట్లా ఆటోమేటిక్‌గా చేంజ్ చేస్తది. ఓకే. సో, అపార్ట్ ఫ్రమ్ ఈ మూవీ గురించి వస్తే గనుక 'ఎల్‌బి శ్రీరామ్' గారి క్యారెక్టర్ అంటే ఎట్లా ఉంటుంది? ఆయన క్యారెక్టర్ మీద త్రూ ఔట్ ఉంటుందా? లేదు అంటే మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన ఏం నిర్ణయిస్తే అది కరెక్ట్ అని చెప్పేసి మేము చెప్తాం కదా! అది ఎల్వి శ్రీరామ్ గారు. ఓకే. సో, అసలకి జనరల్‌గా నేను విన్న కోర్ పాయింట్ ఏంటంటే, మీ హక్కు కోసం దాని కోర్ పాయింట్ ఏంటి అంటే, మీ హక్కు కోసం పోరాడుతూ ఉంటారు మూవీలో అని జెప్పేసి నేను విన్నాను. అంటే సెంటర్ ఆఫ్ పాయింట్ నాకు జనరల్‌గా తెలుస్తుంటది గదా! సినిమా అన్నప్పుడు ఏంటి సార్ ఏంటి అన్నప్పుడు డైరెక్టర్ గారితో జస్ట్ జనరల్ డిస్కస్ చేసినప్పుడు నాకిది చెప్పారు. సో, నిజంగానే ఇది బయట జరిగితే కూడా ఇలా ఉంటుందని నాకు అనిపిచ్చింది. ఎట్లా అంటే నిజంగానే బయట గూడా మీ మీద ఎవరైనా అఘాయిత్యం చేస్తే, రేప్ చేస్తే సో, మీకు అసలకి ఎలాంటి కన్సర్న్ ఉండదు కదండీ! ఉండదండి. మీకు ఇది ఇప్పుడు మీకు అవగాహన లేదు దాని పట్ల. అందుకోసమనే ఈ మూవీ. ఈ మూవీ చూస్తే మ్యాక్స్ అందరికీ అవగాహన వస్తది ఏమేం జరుగుతదని చెప్పేసి. హుహు. సో, అంటే ఇప్పుడు దాంట్లో గూడా సేమ్ ఇదే అని చెప్పారు. కోర్ ఆఫ్ ద పాయింట్ ఏంటి అంటే అందులో 90% ట్రాన్స్ రియల్ స్టోరీలే. అన్ని ఎల్‌జిబిటిక్యూ+ అందరికీ రియల్ స్టోరీయే అది. అందరికీ జరుగుతుంది. అది బయట జరిగేటివి కాదు. మా లోపల జరిగేటియన్నీ అందులోనే ఉన్నాయి సినిమాలో. చాలా మంచి మూవీ. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం. పోలీసుల నుంచి కూడా ఆళ్ళు అంటే నేను విన్నాను. అంటే అది నిజమో కాదో నాకు తెలీదండి. సో, మీ దగ్గర నుంచి అడగాలనుకుంటున్నా. చాలామంది పోలీసులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరే చాలా ఇబ్బందులు పడి ఏదో డబ్బులు సంపాదించుకుంటే, మీ దగ్గర కూడా తీసుకోవాలని చెప్పి చూస్తారు. ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారని వింటాం మేము. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఉంటారండి. కొంతమంది ఉంటారు. పోలీస్ వాళ్ళందరూ మంచోళ్ళని చెప్పను. అందరూ చెడ్డవాళ్ళని కూడా చెప్పను. కొంతమంది ఉంటారు. తీసుకునే వాళ్ళు. మా దగ్గర కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి పోలీస్ వాళ్ళు. హ్మ్.
సో, మీకు జనరల్‌గా ఇప్పుడు మీరన్నారు కదా! అబ్బాయిలు కూడా ఈ మధ్య చాలామంది మేకప్స్ ఏసుకొని వచ్చేసి, వాళ్ళు డబ్బులు తీసేసుకొని, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇన్‌కమ్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటారండి ఇట్లాగా అని చెప్పేసి. సో, మీరు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తారా? వాళ్ళకి ఎట్లా చేస్తాం. మమ్మల్ని చూస్తే వాళ్ళు ఉండరు, పారిపోతారు. హ్మ్. మమ్మల్ని చూసి పారిపోతారు ఆళ్ళు, ఉండరు. ఓకే. వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు మేము ఇద్దరం, ముగ్గురం మేముంటే గనక వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు మా మీద రివర్స్ కావచ్చు. లేదు మేము ఎక్కువ మంది ఉంటే వాళ్ళే. ఓకే. సో, అంటే నేను ఈ ట్రాన్స్‌లో కూడా నేను వినిందేంటి అంటే మనం చనిపోయాక కూడా మీ క్రిమేషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయని విన్నాను. సో, చనిపోయిన తర్వాత కూడా అందరూ పగలే క్రిమేషన్ చేస్తారు. ఇట్లాంటియన్నీ చెప్తారు. బట్ ఆఫ్టర్ డెత్ కూడా మీకంటూ ఏదో డిఫరెంట్‌గా చేస్తారని చెప్పి విన్నాను. అది ఇప్పుడు కాదండి. ఎప్పుడో 100 ఇయర్స్ బ్యాక్ పాత కాలంలో ట్రాన్స్‌జెండర్స్‌కి ఎవరికీ అవగాహన అంటే ఏం లేకుంటే, ఇలాంటి జన్మ మాకు మళ్ళీ వద్దు దేవుడా! అని అప్పట్లో అలా చేసేవాళ్ళండి. ఇప్పుడు నార్మల్‌గానే చేస్తున్న అందరూ ఇప్పుడు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎలా అయితే చేసుకుంటున్నాం మేము కూడా అలానే చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మీకంటూ హౌసెస్ ఇవ్వాలన్నా, ఏదైనా ఇవ్వాలంటే కూడా చాలామంది ఇవ్వరు కదా! మీకీ దీనికి ఇబ్బందయితుంటుందా? ఇట్లా ఎలాంటి ఫేస్ చేస్తుంటారు? చాలా ఇబ్బంది అవుతుంది. హ్మ్. ఇస్తారు. బట్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఉన్న రెంట్‌కి ఇంకా డబుల్ తీసుకుంటారు డబ్బులు రెంట్. తీసుకుంటారు. ఇస్తారు. కొంతమంది ఇస్తారు. కొంతమంది ఛీ! మేము ఇయ్యము ఎళ్ళిపోండి అని అంటారు. కొంతమంది ఇచ్చిన దానికి డబ్బులు తీసుకుంటారు మంత్‌కి. ఓకే. బట్ కానీ మీకంటూ ఇట్లా ఇప్పుడు చాలా మందికి హౌసెస్ అనేవి ఇస్తారు కదా! సో, మీకు కూడా ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గానీ, ఆంధ్ర, తెలంగాణ కానీ చాలా మందికి లేని వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. హౌసెస్ ఇస్తారు. కొంతమందికి హౌసింగ్ సొసైటీ ఇట్లాంటియన్నీ ఉంటాయి గదా! మీరెప్పుడు పొలిటికల్ సైడ్ మాకు కూడా ఒక మా కమ్యూనిటీకి కూడా చాలా ఇట్లాంటి ఇచ్చాను నేనైతే. ఎప్పుడు రాలేదు. హ్మ్. మీరు అప్లై చేసారా ఎప్పుడైనా? చేశాను. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గూడా మేము డబుల్ బెడ్‌రూమ్‌కి అప్లై చేసినాం. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు గూడా మేము ఇందిరమ్మ ఇండ్లకి పెట్టాము. అయినా కానీ రాలేదు ఇప్పటివరకైతే. ఓకే. సో, ఎందుకు ఎక్కువ పొలిటికల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు గదా! మీలో పెద్దలు వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు కదా! మాట్లాడతాం గానీ, ఇంకా వాళ్ళు అంత సపోర్ట్ చేయరేమో. మేబీ నాకు తెలవదు. ఓకే. సో, ఎప్పుడైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చినప్పుడు కాల్ చేస్తారా? ఎప్పుడైనా ఎవరైనా మీతో మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. మా డ్యాడీ మాట్లాడినా నాతోటి. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు మాట్లాడలేదు. మొఖం గూడా చూడరు. హ్మ్. మొఖం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలయింది ఇప్పటివరకు మా ఫాదర్ నా మొఖం చూడలేదు. మీరు ఇల్లు వదిలేసి వచ్చి ఎన్ని సంవత్సరాలయిందండి? చాలా సంవత్సరాలయిపోయింది. నేను చిన్నప్పుడే వచ్చేసాను. చాలా సంవత్సరాలయింది. బట్ ఇప్పటికీ మా డ్యాడీ చూడరు. నా ఫేస్ గూడా చూడరు. ఆ! అందరూ మాట్లాడతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడతారు. మా డ్యాడీ తప్పించి. మీ అమ్మగారు మీరందరూ. అందరూ అమ్మ, అన్న, వదిన, పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ. అందరూ మంచిగానే మాట్లాడతారు కానీ ఫాదర్ ఒక్కళ్ళు మాట్లాడరు. ఓకే. మీరు చిన్న ఏజ్‌లో మీరు కూడా వచ్చేసారు గదా! మీ ఫ్యామిలీ ఐ మీన్ కాంటాక్ట్ ఉంటారా అండి మీకు ఎట్లా? నాకు మమ్మీ ఒక్కతే ఉంది. డ్యాడీ 5 ఇయర్స్ బ్యాకే ఎక్స్‌పైర్ అయిపోయారు. మమ్మీ ఒక్కతే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా మమ్మీ అండి లైఫ్‌లో. స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా. మమ్మీ ఒకటి బిగ్గెస్ట్ సపోర్ట్. ఇంకా రిలేటివ్స్ అంటారా, ఇంకా చుట్టాలు గిట్టాలు ఎవరు మాట్లాడరు. నేనిప్పుడొచ్చేసి దాదాపు 8, 9 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మా చుట్టాలు ఇంటికెళ్ళడం గానీ, వాళ్ళు మా ఇంటికి రావడం కానీ, ఏదైనా ఫంక్షన్ అయితే మా మమ్మీని పిలవడం కానీ అవన్నీ మానేశారు. మా మమ్మీకి అసలు నేను చేసిన తప్పుకి మా మమ్మీ ఒంటరిదయిపోయింది అని నేను చాలా సార్లు ఫీల్ అయ్యాను. చాలా సార్లు బాధపడ్డాను. బట్ అంటే పాపం ఆవిడ సింగిల్ కదా! అట్‌లీస్ట్ వాళ్ళ అన్నయ్యలో, తమ్ముడిలో ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు ఎవరు లేరు. నేను సింగిల్ చైల్డ్ అండి మా మమ్మీకి. బట్ మీరు ఆలోచించలేదా ఆ ఏజ్‌లో? అంటే చిన్న ఏజే కానీ అప్పుడు మీరు ఎప్పుడైనా అనిపిచ్చిందా నేనున్న ఒక్కళ్ళనే వచ్చేసాను. మా అమ్మకి సపోర్ట్ లేదు. ఎలా సొసైటీలో ఎలాంటి ఎదుర్కుంటారో అని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? అప్పుడు నాకసలు మెచ్యూరిటీ లేదండి. 14 ఇయర్స్‌కి ఏముంటది చెప్పండి. అప్పుడు మళ్ళీ ఇంకోటేంటంటే డ్యాడీ ఉన్నాడు. నేనొచ్చే ముందు డ్యాడీ ఉన్నాడు. ఇగ మమ్మీ ఒక్కతే ఎలా అయిపోయిద్ది? ఇదంతా మనం ఊహించుకోము కదా! ఆ ఏజ్‌లో. ఇగ వచ్చేసాను. మమ్మీ ఒక్కతే అయ్యిద్ది. ఎవరు రానివ్వరు. ఇవన్నీ నాకు తెలీదప్పుడు ఆ ఏజ్‌లో. ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి. రిలేటివ్స్ ఎవరు మాట్లాడరు. ఇంటి పక్కోళ్ళు మాట్లాడరు. ఆ పక్కోళ్ళు మాట్లాడరు. మమ్మీ ఒక్కతే అయిపోయిద్ది. మమ్మీకి నాకు మమ్మీ అయిపోతామని ఊహించుకోలేదు నేనప్పుడు వచ్చే ముందు. ఓకే. సో, మీ దానిలో మేము వింటుంటాం చాలామంది పిల్లల్ని కూడా పెంచుకుంటూ ఉంటారని. సో, నిజమేనా అండి అది? నిజమేనండి.
ఓకే. అంటే ఎట్లా మీరు అనాథాశ్రమం నుంచి తెచ్చుకుంటారా? ఎట్లా ఏంటి అసలుకి? ఆ! తీసుకొచ్చుకునేటోళ్ళు అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకుంటారు. లేదని చెప్పేసి చెప్తే ఇంక వాళ్ళ అన్ననో, తమ్ముడో, చెల్లినో వాళ్ళ పిల్లల్ని పెంచుకునేటోళ్ళు కొంతమందున్నారు. బయట నుంచి తీసుకొచ్చుకునేటోళ్ళు కొంతమందున్నారు. అలా అలా పెంచుకుంటుర్రు. ఓకే. సో, ఇప్పుడు రీసెంట్ డేస్‌లో చూస్తే మీ ఇట్లా వచ్చి తన పేరు మర్చిపోయాను నేను. అనితానా? మ్యారేజ్ కూడా చేసుకుంది. చాలా సారీ, అంకిత నాయుడు. యెస్. యాహ్! ఫైన్. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత చూసాం. సో, మీ ట్రాన్స్ నుంచి వచ్చిన అమ్మాయి అంకిత నాయుడు. సో, ఆ అమ్మాయి చాలా ఫేమస్ అయ్యింది. చాలా ఫ్యామిలీ కోసం కష్టపడతది. ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా అంతా అంకిత నాయుడు అంటే తెలియని వాళ్ళు లేరు. బట్ ఆ అమ్మాయి అంత బాగా మ్యారేజ్ చేసుకొని, అంత చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా విడిపోయి ఇవన్నీ మీరు చూస్తుంటారు. అసలు మీరేమంటారు? అంటే మీకు బాగా తెలుసు కాబట్టి, అంటే ఐ మీన్ మీరెప్పుడు ఫేస్ చేస్తుంటారు కాబట్టి. అవును. బట్ ఏంటిదని చెప్పేసి చెప్తే వాళ్ళకిద్దరికి గొడవలయినాయి. అది పర్సనల్ ఇష్యూస్. అవి మనం తీయొద్దు. అది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే చెప్తే ఏ రిలేషన్‌లో అయినా గాని అండర్‌స్టాండింగ్ అనేది ఒకటుండాలి. అది ఉంటే చాలా రోజులు నిలబడతది రిలేషన్. ఓకే. ఇప్పుడు తను ఇంకొక మ్యారేజ్ కూడా నేను చేసుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ తను పోస్ట్ చేసింది. ఇంకొక మ్యారేజ్ కూడా తను రిలేషన్‌లో ఉన్నానని చెప్పి చెప్పింది. బట్ నేను వినిందేంటంటే చాలామంది మీ ఎమోషన్స్‌తో వాళ్ళు యూజ్ చేసుకొని వదిలేస్తారు. ఇట్లాంటివి నేను వింటూ ఉంటాను. సో, నిజమేనా? మీరు చెప్పండి. ఎగ్జాక్ట్ మీరు ఆ ప్లేస్‌లో ఉంటారు కాబట్టి మీకే బాగా తెలుస్తా ఉంటుంది. అంటే మీ డబ్బుల కోసమో, మీకోసమో అని చెప్పేసి ఇట్లా. అందరని చెప్పొద్దండి. అందరూ అలా ఉండరు. కొంతమంది మంచోళ్ళు గూడా ఉంటారు. అది మనం డిసైడ్ చేసే దాని మీద ఉంటది. ఇంకా మనం చూజ్ చేసుకునే పర్సన్ మీద ఉంటది. అందరూ అలా ఉండరు. బట్ ఏం చేస్తే మ్యాక్స్ ఇప్పుడు చాలా వరకు అట్లనే అయిపోయింది. ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయక. లేకపోతే వాడు మంచిగున్నా గాని వాళ్ళ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయకుండా అలా ఇలా జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళు ఇప్పుడు జనరల్‌గా వాళ్ళేమంటారు, ఇప్పుడు అంకిత నాయుడు మాట్లాడినప్పుడు ఎందుకు నేను ఈ టాపిక్ తీశానంటే, ఒకళ్ళు బయటకొచ్చి వాయిస్ రేజ్ చేశారు కాబట్టి, ఓహో! ఈ ప్రాబ్లమ్ ఉందా అనేది కూడా మాకు తెలుస్తుంది. లేదంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికీ తెలియదు. మాకైనా, సొసైటీకైనా. సో, అంకిత నాయుడు బయటకొచ్చేసి సమ్ రిలేషన్ నుంచి తను బయటకొచ్చేసిన తర్వాత నా డబ్బులు నేనే ఖర్చు పెట్టాను. తనకి ఫస్ట్ నుంచి నేనే డబ్బులిచ్చాను. సో, ఫస్ట్ నుంచి నేనే ఇట్లా చేశాను. ఇట్లా అంతా చేశాను. నన్నంతా అన్ని విధాలుగా వాడుకున్న తర్వాత ఇది అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ అమ్మ, నాన్న ఒప్పుకోవట్లేదని ఇట్లా చెప్పారు అని చెప్పేసి తను బయటకొచ్చి వాయిస్ రేజ్ చేసింది. వాళ్ళ అమ్మ నాన్న డే 1 నుంచే ఒప్పుకోలేదు. డే 1 నుంచి ఒప్పుకోకుండా వాళ్ళనందరిని పోరాడి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. విడిపోతున్నప్పుడు గూడా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మాట్లాడి విడిపోయారు. హ్మ్. సో, తను తెలుసా మీకు జనరల్‌గా? ఆమె నా ఫ్రెండేనండి. మా ఓహ్! పక్క బిల్డింగ్‌లో ఉంటది. ఓహ్! మీ పక్క బిల్డింగ్‌లో ఉంటాయి. బట్ నేను యాక్చువల్‌గా నేను తను ఆ తర్వాత కూడా సమ్ సర్జరీస్ చేయించుకున్నారు. అసలు ఏంటి అనేది నాకు తెలియదు. అంటే బ్రేకప్ అయిన తర్వాత కూడా అని ఏంటో సర్జరీస్ అవి దేనికండి అసలకి? అంటే అది బ్యూటీ కోసం చేసుకుంటారు. ఆ! తనకు చాలా ఇష్టము. తనకు తాను అందంగా అనిపియాలని చెప్పేసి అనుకుంటది. హుహు. అందుకోసమే సర్జరీస్ చేపించుకుంది. ఫేస్ సర్జరీస్. ఓకే. సో, అంటే లాస్ట్ టైమ్ యాక్చువల్‌గా ఉన్న ఇష్యూ ఏంటంటే, తను లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా తనకి 'బిగ్ బాస్‌లో' ఏదో సమ్ ఆఫర్ వచ్చింది. సో, పిలిస్తే కూడా అక్కడ కూడా ఏదో ఇష్యూస్ అయ్యే తను వెళ్ళలేదు అని చెప్పేసి చెప్పింది. మీకేమైనా తెలుసా? లేదండి తెలవదు. ఓకే. కానీ నిజంగా అంకిత నాయుడు చాలా బావుంటుంది. నిజంగా దాని స్మైల్ బావుంటుంది. అంటే తను ప్రతిదీ రిచువల్స్ కూడా చేస్తుంది. పూజలు చేస్తది. అన్నీ చేసిద్ది. ఇట్లా అంతా బావుంటుంది. కానీ తిను సైడ్ నుంచి ప్రాబ్లమా? లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి తను మెయిన్ కోర్స్ విడిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమా? లేదంటే వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ ప్రాబ్లమా? వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. ఓకే. సో, అంటే వీళ్ళు ఎప్పటినుంచో లివింగ్‌లో ఉన్నారు కదా! తర్వాత లివింగ్ తర్వాతే కొన్ని ఫస్ట్ లివింగ్‌లో ఉన్నారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాతే ఇంక వాళ్ళకి కొంచెం పడలేదు. అందుకోసం విడిపోయారు. అంతే. సో, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ పర్సనల్. సో, ఇంకా ఈ సినిమాలోకొస్తే గనక ఎంత డ్యూరేషన్ ఉంటుంది? అంటే మీరు కూడా దీంట్లో ఫైట్ సీక్వెన్సెస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? మ్యాక్స్ కొంచెం సిమిలర్‌గా బావుండిద్ది. ఓకే. దీనిలో సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా అండి? సాంగ్స్ అంటే మా ట్రెడిషన్ గురించి ఒక సాంగ్ ఉండిద్ది. ఇంకోటి ఒక నార్మల్ సాంగ్ ఒకటి ఉండిద్ది. 2 సాంగ్స్ ఉంటాయి. ఓకే. దీనిలో డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఇట్లా ఇంకేమన్నా ఉంటాయా? ఉంటది. డాన్స్ పెర్ఫార్మన్స్ ఒకటుంది కావచ్చు. మా గ్రూప్ మొత్తంది ఒక డాన్స్ ఒకటి పెర్ఫార్మన్స్ ఉంది. ఉంటది మా ఇంట్లో. అంటే మేము ఎలా డాన్స్ చేస్తాం, ఒక డోల్ అలా చేసుకుంటూ డాన్స్ చేస్తాం. మేము మాత పూజ చేసేటప్పుడు డోల్ నగారా అంటాము. మేము డోలక్ అంటాము. దానికి ప్రిఫరెన్స్‌గా మాదొక డాన్స్, మాదొక సాంగ్, మాదొకటి అది సెపరేట్‌గా ఉండిద్ది. అదే ఆ సినిమాలో మేము కూడా చూపించడం జరిగింది. హ్మ్.
సో అంటే నాకు జనరల్‌గా నాకనే కదా అందరికునే డౌట్. ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకొని అమ్మాయిలాగా మారిపోతారు కదా! సో తర్వాత లేడీస్ హార్మోన్స్ అనేది మీకు ఉంటుంది. సో మీకు మంత్లీ పీరియడ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయండి? మేము ఒక 90% వుమెన్స్. ఒక 10% కాదు. ఎందుకు కాదని చెప్పేసి చెప్తే మాకు గర్భసంచి ఉండదు కాబట్టి. అదొక్కటే మైనస్ మాకు. మేము పిల్లల్ని కనలేము. అదొక్కటే మైనస్ తప్పించి మిగతాదంతా మేము వుమెన్సే. ఓకే. సో అదొకటి. అది కూడా ఎవరో చెప్పారు నాకు మన ప్రియాంక గారు మాట్లాడుతూ నాకు పిల్లలంటే చాలా ఇష్టము. దాని గురించి ఏదైనా పాసిబిలిటీ ఉంటుందేమో అని నేను చాలా చూసాను అని చెప్పేసి తను ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎక్కడో నేను విన్నాను. బట్ కాకపోతే అదొక్కటి మీకు ఇంకా లైఫ్ లాంగ్ ఇంక అట్లా అదొక ప్రాబ్లమ్ ఉండిపోతుంది. అది చూడ్డానికి చాలా బావుంటారు. అరే! మామూలు పర్సన్స్ కన్నా కూడా చెప్పాలంటే గనుక మీరే చాలా బావుంటారని చెప్పేసి అంటుంటారు. నిజంగానే అది. కాకపోతే గానీ ఆ ఒక్క మైనస్ వలన మీకు ఏదో అనేది ఉంటుంది. సో ఫైనల్‌గా మీరు ఈ సినిమా చేసినప్పుడు అసలకి ఎన్ని డేస్ షూట్ చేశారు అసలకి? ఏ లొకేషన్ షూట్ చేశారు? చాలా లొకేషన్స్‌లలో షూట్ చేసాం. మాకంత గుర్తులేదు. బట్ చాలా ఎంజాయ్ చేసాం. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. మూవీ అంటే ఏంటిది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమాలో. ఓకే. సో జనరల్‌గా మీరు ఇట్లా దేవుడిని ఇట్లా కొలుస్తుంటారు కదా! అన్ని మీరు కూడా టెంపుల్స్‌కి ఇట్లా అన్నీ వెళ్తుంటారు కదా! సో మీకేదైనా ఇన్ కేస్ భగవంతుడు ఏదైనా ఒక పవర్ ఇస్తే గనక ఏం కావాలి అంటే ఏం కోరుకుంటారు మీరు? జస్ట్ ఏదైనా ఒక వరం ఇస్తారు అంటే. నాకైతే అంతే. ఇలాంటి లైఫ్ ఇంకోసారి పుట్టించొద్దు దేవుడా అని కోరుకుంటాను. నెక్స్ట్ లైఫ్ ఈ ట్రాన్స్‌జెండర్ లైఫ్ వద్దని కోరుకుంటాను. సో మరి మీరేం కోరుకుంటారు? బై మిస్టేక్‌లో నేను ట్రాన్స్ లెక్క పుట్టినా గానీ, ఈ రిజెక్షన్ అనేదంతా ఎళ్ళిపోయి నేను గూడా కామన్ పీపుల్ లెక్క ఉండాలని కోరుకుంటాను. యెస్. అంతే. కామన్ పీపుల్ లెక్క ఉండాలని. ఓకే. డన్. సూపర్ అండి. సూపర్. యాక్చువల్‌గా డెఫినిట్‌గా మూవీ మీకు చాలా ప్లస్ అవ్వాలి. ఇంకా ఈ మూవీ తర్వాత నిజంగానే దీని మీద ఇంకొక మూవీ రావాలి. సో ఎందుకు అంటే లారెన్స్ గారి మూవీస్ చూస్తే గనుక డెఫినిట్‌గా ఎప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా మంచి ప్రిఫరెన్స్, చాలా సపోర్ట్ కూడా ఉంటారు. రాఘవ లారెన్స్ గారు. సో ఆయన చాలా చాలా చేస్తూ ఉంటుంటారు. హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే అది ఊరికే సినిమాలో చూపించడమే కాదు. సో అది చూసిన తర్వాత నిజంగా అంతకు ముందు కన్నా కూడా మా అందరికీ రాఘవ లారెన్స్ గారి సినిమాలు చూసిన తర్వాత ఈజ్ మోర్ రెస్పెక్ట్. సో మాకు రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. ఆయన చెప్తుంటారు శివుడు, శక్తి 2 కలిస్తేనే వాళ్ళు అని చెప్పేసి చాలా బాగా చూపిస్తారు. ఆయన సినిమాల్లో మనం చూసుకుంటే గనక హర్రర్ కమ్ కామెడీ మిమ్మల్ని చేయడం గానీ, సో మమ్ముట్టి గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద మోహన్ లాల్ లాంటి వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్ చేయడం గానీ అసలు నాకు అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనంగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే అదే సినిమా. సో చాలా మందికి వెలిగిందదే. నిజం. అంటే ఒక చదివించడం గానీ, దాంట్లో ఒక స్టూడెంట్స్‌ని చదివించాలి. నిజంగా పాపం వాళ్ళకి కూడా మన హ్యూమన్ లైఫ్ లీడ్ చేయాలి. మంచిగా అందరితో పాటు యాక్సెప్టెన్సీ ఉండాలి. ఒక నలుగురితో కలిసి వెళ్తుంటే మనల్ని కొంచెం డిస్క్రిమినేషన్‌లా చూస్తుంటారు కదా! సో అలా లేకుండా ఉండాలి అని ఇట్లా అనేది మొత్తం నేను చూసిందంటే రాఘవ లారెన్స్ గారి సినిమాలే. సో అదే అనిపిస్తా ఉంటుంది. సో డెఫినిట్‌గా ఈ సినిమా మీకు మంచి హెల్ప్ అవ్వాలి. ఇది చూసి ఇంకొకళ్ళు కూడా ఇప్పుడు మీరు దీంట్లో కొన్ని పాయింట్స్, ఎలిమెంట్స్ కవర్ అయ్యి ఉంటాయి. మీరు ఇంకా రేపొద్దున ఇంకా ఎవరైనా ఇలాంటి దీని మీద ఒక సినిమా కానీ, సాంగ్ గానీ చేద్దాము అంటే ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ ఇంకా బయటికి రావాలనుకుంటారు మీ పర్స్పెక్టివ్‌లో? నా పర్సనల్లీ అయితే నాకు ఒక విలన్ క్యారెక్టర్స్ రావాలని అనుకుంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం విలన్ క్యారెక్టర్స్ అంటే. నేను కూడా అట్లనే ఊహించుకుంటాను. ఓకే. ఎవరైనా డైరెక్టర్స్ సార్ చూసినా గానీ నాకు విలన్ క్యారెక్టర్స్ ఇవ్వండి. నాకు విలన్ క్యారెక్టర్స్ అంటే మస్తు ఇష్టం. సూపర్. నిజంగానే మంచి హైట్ పర్సనాలిటీ కూడా ఉన్నారు కాబట్టి సూట్ అవుతుంది. డెఫినిట్‌గా మీకు వన్స్ ఈ మూవీ ఔట్ సైడ్ వస్తే మీకు ఆఫర్స్ కూడా మేబీ మంచిగా వస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఎవరు ఆ ప్రయత్నం అనేది చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో మీరైతే ఏమనుకుంటారు? మీకు ఎట్లాంటి క్యారెక్టర్స్ రావాలనుకుంటున్నారు? నాకు ఎలాంటివంటే సెంటిమెంట్‌వి అలా నార్మల్‌గా అలాంటివి అయితే నాకు బాగా సూట్ అవుతాయండి. నాకు అలాంటివంటే ఇష్టం. ఎమోషనల్‌గా సెంటిమెంట్. సో మీరు ఎలా ఉన్నారో మీరు కూడా అలాంటి క్యారెక్టర్ కోరుకుంటూ ఉంటారేమో మేబీ. సో డెఫినెట్‌గా సారీ పాయింట్ అటు సైడ్ ఎటో వెళ్ళిపోయింది. ఎటో అనుకుంటే ఎటో వెళ్ళిపోయింది. మీ ప్రాబ్లమ్స్‌లో నేననేది ఇప్పుడు ట్రాన్స్‌లో ప్రాబ్లమ్స్‌ని వీటన్నిటిని ఈ మూవీలో చూపిస్తున్నారు. ఎల్‌జీబీటీ అనే మూవీలో. సో దీంట్లో కొన్ని పాయింట్స్ చూయించారు. ఇంకొకళ్ళు ఎవరైనా మీ మీద ఇంకో సినిమా తీయాలి అనుకుంటే ఇంకా ఎలాంటి పాయింట్స్ బయటికి తీసుకురావాలనుకుంటారు? అది సినిమా తీసేటప్పుడు చెప్తాం. అంటే ఇప్పుడు దానిలో మ్యాక్స్ దీనిలో కవర్ అయినయి కాకుండా నేను అడుగుతున్నాను.
అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూపించిన పాయింట్స్ గాని, చూపించిన ఎలిమెంట్స్ కాకోకుండా ఇంకా ఇలాంటి ఎలిమెంట్స్ కూడా మా మీద చూపించొచ్చు. ఇలాంటి దాని మీద కూడా మేము ఆ పాయింట్స్ బయటికి తీసుకురావచ్చు అనేదండి. సక్సెస్ గురించి తీస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఒక ట్రాన్స్ లైఫ్ సక్సెస్ గా ఎట్లా అవుతుందో అలాంటిది చూపిస్తే బాగుంటది. సో గుడ్ పాయింట్. డెఫినెట్‌గా. ఎందుకు అడుగుతున్నానంటే ఎవరైనా చూసినప్పుడు అరే నిజమే కదా! ఇట్లాంటి పాయింట్ కూడా మనం తీసుకోవచ్చు అనే ఒక థాట్ వస్తది కదా! మీకేముందనేది మాకు తెలియదు కదా! మీ మైండ్‌లో ఏముంటుంది? మీ ప్రాబ్లమ్ ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎండ్ ఆఫ్ ది డే మాకెప్పుడు తెలీదు. మీరు చెప్తే ఓకే. ఫైన్ నిజమే కదా! దీని మీద కూడా తీసుకోవచ్చు అని ఇంకోళ్ళకి థాట్ వస్తది. కొంతమంది తీశారు. ఇప్పుడు 'తాళి' అనేది ఒక మూవీ వెళ్ళింది. అందులో ఒక లైఫ్ ది తీసి పెట్టారు. చాలా మంచి హిట్ అయింది. చాలా సక్సెస్ కూడా అయింది ఆ మూవీ. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ట్రాన్స్ లో అలా సక్సెస్ అయ్యేటోళ్ళు. వాళ్ళ స్టోరీలు కూడా తీస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఓకే. సో మీ ట్రాన్స్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ పర్సన్ అంటే ఎవరని చెప్తారు? అంటే మీ దానిలో చాలామంది డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్ వర్క్ చాలామంది ఉన్నారు. సో మీ దానిలో మీకు ఇన్‌స్పిరేషన్ అంటే ఎవరని చెప్తారు? మీకు లైక్ ఏ మెంటర్ లాగా అంటే ఎవరిని చూస్తారు? నాకైతే నా లైఫ్‌లో నాకు ఇన్‌స్పిరేషన్ అయిన, బిగ్గెస్ట్ సపోర్ట్ అయిన మా గురువుగారే అండి. తన పేరు సోనా రాథోడ్. తనే అండి నాకు ఇన్‌స్పిరేషన్ అయిన, నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అయిన లైఫ్‌లో దేని గురించైనా మా గురువుగారే అండి. ఓకే. మీకు? నేను ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోనండి. నాది నేనే తీసుకోవాలనుకుంటాను. ఇట్స్ ఎ గుడ్ సెల్ఫ్ మోటివేట్ ఎవరైనా డెఫినెట్‌గా. మనలాగా మనం చూసి ఇంకొకళ్ళు మోటివేట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. సో కానీ నాకు ఇంకొకటి క్వెషన్ ఉంది. సో ఇంకోటి అంటే అడుగుతానే ఉన్నాను అనుకుంటారు. అంటే మీరు మళ్ళీ రారు కదండీ. అందుకే మిమ్మల్ని కొంచెం ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నాను. మూవీ హిట్ అయినాక మళ్ళీ వస్తాం మీ దగ్గర స్వీట్ బాక్స్ పట్టుకొని. డెఫినెట్‌గా రావాలి. ఫీడ్ బాక్ తీసుకొని సక్సెస్ మీట్‌కి మేమే వస్తాం మీ దగ్గరికి. యాక్చువల్‌గా మీడియా పెడతారు కాబట్టి. అప్పుడు స్వీట్ ఇచ్చేస్తాం. ఆ! ఇవ్వాలి డెఫినెట్‌గా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, స్వీట్ ఉండాలి, మాకు అన్నీ ఉండాలి డెఫినెట్‌గా. సో ఇప్పుడు చూసుకుంటే గనక బాలీవుడ్‌లో చూసుకుంటే చాలా మంది మేకప్ దీని మీద చాలా మంది ఉంటారు. ఆర్టిస్టుల కింద ట్రాన్స్‌జెండర్స్ చాలా మంది అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉంటారు. మీరు చూసుకుంటే బాలీవుడ్‌లో గాని ఇట్లా చాలా మంది మేకప్ దానిలో, కాస్ట్యూమ్స్ దానిలో చాలా మంది ఉంటారు. బట్ ఎందుకు మన సైడు మన తెలుగు నేటివిటీకి వచ్చేటప్పటికి ఎవరు ఈ క్రియేట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ ఉమెన్స్ అంటే ఫస్ట్ నుంచి ట్రాన్స్ లో ఉన్నోళ్ళు కాదు. అంటే వాళ్ళు ఏంటిదని చెప్తే వాళ్ళు ట్రాన్స్ లెక్క అంటే ఫస్ట్ వాళ్ళ కెరియర్ బిగ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ ని చూజ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. ఆ సక్సెస్ ఫస్ట్ నుంచి ట్రాన్స్ లో ఉండి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా వాళ్ళ ప్రొఫెషన్ అదే కాబట్టి వాళ్ళు అట్లనే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు అటు ఇటు చూడలేదు. మేము ఫస్ట్ నుంచి ట్రాన్స్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏ గల్లీ చూస్తామో అదే గల్లీ నుంచి వెళ్తాం తప్పించి వేరే గల్లీ వెతుక్కుందామని మనం అనుకోం కదా. ఏది ఈజీగా అవుతుందో అని. అప్పుడు మేము ఎంచుకున్న గల్లీ అయితే అదే. మా కెరియర్ గురించి ఆ టైంలో మాకు థాట్ లేదు. బట్ కానీ ఇప్పుడు మీలో కూడా ఇప్పుడు మీరున్నారు. మీరు ఇంకొక వచ్చేవాళ్ళని ఇట్లా గైడ్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ లైక్ ఇప్పుడు మన అలా ఎలా అయితే బాలీవుడ్‌లో అదర్ స్టేట్‌లో ఎట్లా ఉందో ఇక్కడ కూడా డెఫినిట్‌గా నిజంగానే మంచిగా కాస్ట్యూమ్ సైడ్ కానీ, మేకప్ సైడ్ కానీ సో మీ సైడ్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తుంటారని నేను విన్నాను. మీరు ఎక్కువ రెడీ అవ్వడంలో కానీ ఇట్లాంటియన్నీ ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి మీకు ఎక్కువ దాని మీద ఉంటుంది. ఇలాంటి గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కదా! సో అట్లా చూసుకుంటే డెఫినిట్‌గా మీకు కెరియర్ ఉంటది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చెప్పాలంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళకే. ఇప్పుడు కొంతమందికి ప్యాషన్ వేరేలాగా ఉండిద్ది. కొంతమందికి వేరేలాగా ఉండిద్ది. ఎవరి డ్రీమ్స్ వాళ్ళే. అవునా కదా! ఇప్పుడు మేము యాక్టర్ కావాలని చెప్పేసి మేము అనుకుంటే అయినాం. అవునా కదా! వేరే వాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ లో కావచ్చు, లేకపోతే పార్లర్స్ రన్ కావచ్చు, బ్యూటీషియన్ వల్ల కావచ్చు. అలా ఎవరిది వాళ్ళకు ఉంటది. ఎవరిది మనం చెప్పలేం కదా. బట్ కాకపోతే అట్లా ఉంటే మేబీ వాళ్ళు ఇంకొంచెం పైకొస్తారనేది కదా! అంటే వేరే ఇండస్ట్రీలో చూస్తుంటాం గదా! సో మన దగ్గర ఎవ్వరు లేరు కదా! అనేది మాకొక డౌట్ వచ్చింది అంతే. వేరే ఏం లేదు. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరి ప్యాషన్ వాళ్ళది. నా ప్యాషన్ వేరుంటుంది. విషయం ఏంటిదని చెప్పేసి చెప్తే మనం ఎప్పుడైనా గానీ అటు సైడ్ మాట్లాడితే వాళ్ళు కొంచెం కామన్ గా తీసేసుకుంటారు ఇవన్నీ విషయాలు. అంత సీరియస్ గా తీసుకోరు. మన తెలంగాణ, ఆంధ్రాలో కొంచెం సీరియస్ గా తీసేసుకుంటారు. ట్రాన్స్ అంటే ఇది ఈ కేటగిరీ అంతే అనుకుంటారు కొంతమంది. అందుకోసమే అక్కడే ఆగిపోతారు చాలా మంది. ఇంకా మెచ్యూరిటీ అనేది ఇంకా మెచ్యూరిటీ అనేది రాలేదు. కొంతమంది చూస్తే వస్తదేమో.
డెఫినెట్గా ఇంకా ఇప్పుడు జనరేషన్ అంతా చేంజ్ అయిందండి, ఇంకా మారుతూ వెళ్తూ ఉంది. మేబీ ఇంకొంచెం మీ తర్వాత జనరేషన్ వాళ్ళకి మేబీ కొంచెం హెల్ప్ అవ్వచ్చేమో. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు ఆర్టిస్ట్ అయ్యారు, ఇంకా ముందు ముందు కూడా మీకు మంచి మంచి ఆఫర్లు రావాలి. ఆల్ ది బెస్ట్, మంచిగా సక్సెస్ అవ్వాలి, లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలి, మీకంటూ ఒక మంచిగా ఒక హౌస్, మీకు ఒక మంచి రెస్పెక్ట్ అనేది దొరకాలి అని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలిచి, అసలు ఇప్పుడు మీరేం చెప్పట్లేదండి అండి, వీళ్ళు కొత్త అనుకుంటున్నాం కానీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉన్నారండి, ఏ పాయింట్ కూడా లీక్ చేయట్లేదు. ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా చెప్తాను, June 19th ఖచ్చితంగా మూవీ రిలీజ్ అయితే చూడండి. సో అదొక్కటే చెప్పారు, ఇంకేం చెప్పలేదు. సో జనరల్గా మన సినిమా వాళ్ళ రెగ్యులర్ ఆర్టిస్టులతో కూడా మేము ఎక్కడో ఒక పాయింట్ లాగేదే వాళ్ళము, అమ్మో వీళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉన్నారండి, ఒక్క పాయింట్ కూడా లీక్ చేయలేదు. సో కానీ డెఫినెట్గా June 19th సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇలాంటి వాళ్ళు మనకి సినిమా మనం చూస్తే కనుక సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మన మైండ్ సెట్ కూడా మారుతుంది. అంటే వాళ్ళు మనం ఒక వేలో చూస్తూ ఉంటాము, కాదు వాళ్ళలో కూడా ఒక హ్యూమన్, వాళ్ళకి కూడా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి అసలు ఏంటనేది మనకు తెలియదు కదా. సో మీకు పూర్తిగా వీటి గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదు మన వల్ల ఇంకోళ్ళకి హెల్ప్ అవుతుంది, దీనివల్ల ఇంకొక నలుగురు చూస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా 19th సినిమాకి వెళ్ళండి, సినిమాని మంచిగా సక్సెస్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో Thank you so మచ్. much.